హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్తికమృతం. ఈరోజు మ్యాంగ్లూర్ స్పెషల్ నీర్ దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ దోశ చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, అలానే చాలా సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇక దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అంతకన్నా ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. ఇక దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. నీర్ దోశ తయారు చేసుకోవడానికి 1 కప్పు బియ్యం తీసుకోవాలి. రేషన్ బియ్యం తీసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి. వీటిని వాటర్లో వేసుకుని 3-4 సార్లు శుభ్రంగా కడుక్కొని ఆ వాటర్ని వంచేసి మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకుని ఒక 5 గంటల పాటు కనీసం నాననివ్వాలి. ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. నేను రాత్రంతా నానబెట్టుకుని ఉంచాను. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మళ్ళీ ఒకసారి కడుక్కుని వాటర్ని మొత్తం వంచేసుకుని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పులిసిన వాసన ఏమీ ఉండకుండా ఉంటుంది. ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1/2 కప్పు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. నా దగ్గర రెడీగా గ్రేట్ చేసుకున్న కొబ్బరి ఉంది, అందువల్ల నేను ఇది వాడుకుంటున్నాను. ఒకవేళ ఇది లేకపోతే ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మిక్సీ జార్ని క్లోజ్ చేసి దీన్ని మిక్సీ చేసుకోవాలి. మధ్య మధ్యలో మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని చాలా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ చేసుకోవడం అయిపోయింది. ఈ బ్యాటర్ని ఏమాత్రము కొద్దిగా కూడా బరకగా లేకుండా చాలా సాఫ్ట్గా, దోసల పిండి కన్నా కూడా ఇంకా వీలైతే సాఫ్ట్గా తయారు చేసుకుని పెట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీనిలోకి 2.5 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను మిక్సీ జార్లో వాటర్ని పోసేసి దాన్ని యాడ్ చేశాను. మీరు ఒకవేళ ఇంకా కావాలి అనుకుంటే గనక ఇంకొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకుని చాలా బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ అనేది వాటరీ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది దోశ పిండి కాదు, పాలే అనిపించేంత వాటరీ కన్సిస్టెన్సీలో ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక పెనం పెట్టుకుని దీని మీదకి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ పెనం మొత్తం చక్కగా గ్రీస్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే ఈ దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. పెనం బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకొని పైన తేటను మాత్రమే తీసుకుని దోశలాగా వేసుకోవాలి. మనం రవ్వ దోశ ఎలా వేస్తామో అలా పైనుంచి పోసుకోవాలి. మామూలు దోశలాగా ఇవి వేయడానికి రాదు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలాగా పోసుకోవాలి. మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటిని మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని చుట్టూ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 1 మినిట్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ దోశ కుక్ అయిన తర్వాత అంచులు దానంతట అవే సపరేట్గా వచ్చేస్తాయి. అలా వచ్చినప్పుడు ఒక గరిటె తీసుకుని జాగ్రత్తగా ఇలా తీసుకోవాలి. ఇవి ఈజీగా తీసుకోవడానికి కూడా వచ్చేస్తాయి. ఇలా పెనం మీద నుంచి తీసిన దోశను ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిల్లుల గిన్నె మీదకి పై పార్ట్ కిందకి వచ్చేటట్లుగా వేసుకున్నట్లయితే ఈ దోశని ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా సపరేట్గా చక్కగా ఉంటాయి. దోశ వేసుకునే ప్రతిసారి కూడా ఇలా పెనాన్ని ఒకసారి గ్రీస్ చేసుకుని వేసుకున్నట్లయితే దోశలు బాగా వస్తాయి. 2-3 దోశలు వేసుకున్న తర్వాత మనం వాటరీ కన్సిస్టెన్సీలో కలుపుకున్న బ్యాటర్ కొద్దిగా థిక్గా అయినట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా పలచగా ఉన్నప్పుడు దోశను వేసుకోవాలి. అలానే ఈ దోశలు వేసుకునేటప్పుడు మొదటి నుంచి చివరి దాకా స్టవ్ ఫ్లేమ్ని హైలోనే ఉంచి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే దోశలు వేసుకోవడానికి అస్సలు రావు. 1 కప్పు బియ్యం యూజ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్కి కనీసం 12 నుంచి 14 దోశలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలానే తినేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా కొద్దిగా ఎక్కువగానే తింటారు. అంత టేస్టీగా ఉంటాయి ఇవి. ఈ దోశలోకి పల్లీ చట్నీ అయినా, పుట్నాల చట్నీ అయినా, మ్యాంగో చట్నీ అయినా ఏదైనా సరే చాలా బాగుంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పిన టిప్స్ని యూజ్ చేసి కనుక ఈ దోశను ప్రిపేర్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా నీర్ దోశ ప్రిపేర్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీ ఎక్స్పీరియన్సెస్, అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.